Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing great. ఏదేమైనా సరే నేను రానంటే రాను. అది ఏదైనా సరే నేను చేసి తీరుతా. అంతే ఇంకా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఆ మాటకొస్తే ఎవ్వరింటికి వెళ్ళను. అయ్యో మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అంటున్నా అనుకున్నారా? మిమ్మల్ని కాదు. యాక్చువల్లీ ఇవి ఈరోజు మన లెసన్ టాపిక్స్. వీటిని మనము ఈ లెసన్లో చూడబోతున్నాం. రైట్, తెలుగులో అయితే వీటిని ఈ రకంగా ఉపయోగిస్తుంటాము, కానీ వీటిని ఇంగ్లీష్లో ఉపయోగిస్తే ఏ రకంగా ఉంటాయి అనేది చూద్దాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, యువర్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ రియలీ మ్యాటర్ టు మీ. రైట్, ఓకే. కొన్నిసార్లు మనము తెలుగులో కొన్ని మొండి వాదనలు చేస్తూ ఉంటాం కదా. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదేమైనా సరే, అది ఏదైనా సరే, ఆ మాటకొస్తే అని ఈ పదాలు ఉపయోగించి మనం కొన్ని సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాము. సో వాటిని ఇంగ్లీష్లో ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటుంటాము. ఓకే, సో ఇవి కొన్ని మొండి వాదనలు మనం అందరూ చేస్తుంటారు, పిల్లలు, మనము, పెద్దవాళ్ళు అందరూ చేస్తుంటారు. సో వీటిని ఇంగ్లీష్లో ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది ఈ లెసన్లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, ఫస్ట్ వన్ ఏంటి? ఏది ఏమైనా సరే. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? నో మ్యాటర్ వాట్. ఇంగ్లీష్లో ఏమంటాము? నో మ్యాటర్ వాట్. ఓకే, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. రైట్, ఫస్ట్ సెంటెన్స్ చూస్తే నేను చెప్పి తీరుతాను ఏది ఏమైనా సరే. నేను చెప్పి తీరుతాను ఏది ఏమైనా సరే అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఈ ఎక్స్ప్రెషన్లో అంటే, ఒక మొండి వాదన మీరు ఏమన్నా అనుకోండి, నేను అదే చేస్తా అని అర్థం. కొన్నిసార్లు మన పర్సనల్ స్టేట్మెంట్స్ కొన్ని మొండిగా వాదిస్తూ, మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నేనైతే అది చేస్తా, నేనైతే అది చెప్తా, నేనైతే అట్లాగే ఉంటా, నేనైతే అదే రకంగా ఉంటా అనే మన యాటిట్యూడ్ని తెలుపుతామన్నమాట. ఆ యాటిట్యూడ్ని తెలిపేటప్పుడు ఇట్లాంటి ఫ్రేజెస్ ఉపయోగిస్తాము. ఏదేమైనా సరే అంటే నో మ్యాటర్ వాట్ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించి సెంటెన్సెస్లో మనం మాట్లాడుతుంటాం. అంటే మనం స్ట్రాంగ్గా వేరే వాళ్ళకి చెప్తున్నాం, మన యాటిట్యూడ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మనం ఎంత డిటర్మిండ్, మనం ఎంత మొండి, మనం అన్నది చేస్తున్నామా లేదా, చేసి చూపిస్తాము అని వాళ్ళకి ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్ ఇస్తుంటాం అనమాట. సో అది విని అమ్మో వీడేదో చేయబోతున్నాడే అని అనుకుంటుంటారు. రైట్, ఓకే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పే కదా, నేను చెప్పి తీరుతాను ఏది ఏమైనా సరే. దాన్నే ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ నో మ్యాటర్ వాట్. ఐ విల్ టెల్ నో మ్యాటర్ వాట్ అంటే దీనికి అర్థం ఎట్లా వస్తుందంటే, ఐ విల్ టెల్ అంటే మొండిగా నేనైతే చెప్పేస్తా, నేను చెప్పి తీరుతా, వాడేమన్నా అనుకొని అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఐ విల్ టెల్ నో మ్యాటర్ వాట్, అది ఇంగ్లీష్లో. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూస్తే నేను వెళ్ళి తీరుతాను ఏది ఏమైనా సరే. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ గో నో మ్యాటర్ వాట్. ఐ విల్ డెఫినెట్లీ గో నో మ్యాటర్ వాట్. రైట్, అంటే నేను తప్పకుండా వెళ్తా, ఎవరు అడ్డం వచ్చినా ఏం చేసినా నేను వెళ్ళి తీరుతా ఏది ఏమైనా సరే. అంటే ఏంటి? నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా నేను మాత్రం వెళ్ళి తీరుతా. సో ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ గో నో మ్యాటర్ వాట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను కొనుక్కుంటాను ఏదేమైనా సరే. నేను కొనుక్కుంటా, నన్ను ఎంతమంది అడ్డుకున్నా, ఎవరొద్దన్నా నేనైతే కొనుక్కుంటా. మొండి వాదన. ఓకే, నేను కొనుక్కుంటా ఏది ఏమైనా సరే. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బై నో మ్యాటర్ వాట్. ఐ విల్ బై నో మ్యాటర్ వాట్. వీటన్నిటిలో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు ఐ విల్ అంటే ఫ్యూచర్లో నేను చేయబోతున్నా, కానీ నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పటం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద అన్ని సెంటెన్సెస్లో ఆల్మోస్ట్ విల్ అనే ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీరు గమనించండి. అంటే విల్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ అట్లాంటివే ఉపయోగించబడతాయి, స్ట్రాంగ్ వర్బ్స్. ఓకే, రైట్. ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏదేమైనా సరే నేను మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఏదేమైనా సరే నేను మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఫిక్స్ అయిపోయాడు ఈ అబ్బాయి, ఆమెనే చేసుకుంటాను. ఎవరన్నా అడ్డుకొని, మమ్మీ వద్దని, డాడీ వద్దని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని, ఎవరన్నా వద్దని, నేను మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఇది ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఓకే, సో దాని ఇంగ్లీష్లో ఐ విల్ మ్యారీ ఓన్లీ హర్ నో మ్యాటర్ వాట్.
ఐ విల్ మ్యారీ ఓన్లీ హర్, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఏది ఏమైనా సరే, ఐ విల్ మ్యారీ ఓన్లీ హర్ నో మ్యాటర్ వాట్. ఓకే, రైట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏది ఏమైనా సరే ఆమె చెప్పిందే చేస్తాను. కదా, వింటుంటాం ఇట్లాంటివి చాలా. మనం ఎన్నిసార్లు మన ఫ్రెండ్స్ మధ్య, పేరెంట్స్ మధ్య ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో సెంటెన్స్ ఏంటి? ఏది ఏమైనా సరే ఆమె చెప్పిందే చేస్తాను. సో ఇంగ్లీష్లో అట్లా వస్తుంది, ఐ విల్ డూ వాట్ షీ సేస్ నో మ్యాటర్ వాట్. మీరు ఎంతమంది వద్దన్నా, మీరు ఎవ్వరు అట్లా చెయ్యొద్దు అన్నా నాకు అనవసరం, ఐ విల్ డూ వాట్ షీ సేస్ నో మ్యాటర్ వాట్. అది దీని మీనింగ్. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏది ఏమైనా సరే నువ్వే వెళ్ళాలి. ఏదేమైనా సరే నువ్వే వెళ్ళాలి అక్కడికి. ఏదేమైనా సరే నువ్వే వెళ్ళాలి అక్కడికి. ఇది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఆర్డర్ అనమాట. సో దాన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ గో దేర్ నో మ్యాటర్ వాట్. యూ మస్ట్ గో దేర్ నో మ్యాటర్ వాట్. అంటే కొన్నిసార్లు మన బాస్లు ఆర్డర్స్ ఇస్తుంటారు కదా, నాకు అదంతా తెలీదు, ఇక్కడికి మాత్రం నువ్వు వెళ్ళాల్సిందే అని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఇంట్లో పేరెంట్స్ అయినా డాడీ అయినా కూడా, నాకు అదంతా తెలీదు, ఏం అడ్డం చెప్పకు, నువ్వు వెళ్ళాల్సిందే, నేను వెళ్ళమంటున్నా నువ్వు వెళ్ళాలి, ఏదేమైనా సరే నువ్వే వెళ్ళాలి, యూ మస్ట్ గో దేర్ నో మ్యాటర్ వాట్. ఓకే, రైట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏది ఏమైనా సరే నా మాట తప్పదు. ఏదేమైనా సరే నా మాట తప్పదు. దాని ఇంగ్లీష్లో మై వర్డ్స్ వోంట్ చేంజ్ నో మ్యాటర్ వాట్. మై వర్డ్స్ వోంట్ చేంజ్ నో మ్యాటర్ వాట్ అంటే ఏంటి? నేను ఇది చెప్పేసా, ఇంకా నా మాట ఇదే, దీన్ని నేను చేంజ్ చెయ్యను. అది ఏదేమైనా సరే, నేను ఒకసారి ఈ రకంగా చెప్పానంటే అదే జరుగుతుంది అనమాట అర్థం. ఏదేమైనా సరే నా మాట తప్పదు. ఇంగ్లీష్లో మై వర్డ్స్ వోంట్ చేంజ్ నో మ్యాటర్ వాట్. రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఏదేమైనా సరే ఇది జరగాల్సిందే. ఏదేమైనా సరే ఇది మాత్రం జరగాల్సిందే. కొన్నిసార్లు అట్లాంటి స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ వస్తుంటాయి మన పైకి. సో దాన్ని ఇంగ్లీష్లో దిస్ షుడ్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. దిస్ షుడ్ హ్యాపెన్. షుడ్ అంటే కంపల్సరీ, ఖచ్చితంగా, అంతే, ఇంకా తిరుగులేదు. దిస్ షుడ్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. ఓకే, రైట్. రైట్, ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది. సో అది ఏదైనా సరే అంటూ ఉంటాం కదా మనము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, అది ఏదైనా సరే నేను ఆ టెస్లా కారు కొనాల్సిందే. అది ఏదైనా సరే నేను ఆ టెస్లా కారు కొనాల్సిందే. దాన్ని ఇంగ్లీష్లో ఐ షుడ్ బై టెస్లా కార్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అంటే ఎన్ని అడ్డంకులు రాని, అది ఏమైనా సరే, వాడు ఎట్లాంటి పేపర్లైనా ఇవ్వని, లేకపోతే ఎంత ధరనా చెప్పని, అది ఏదైనా సరే నేను మాత్రం ఆ టెస్లా కార్ కొనాల్సిందే. I should buy Tesla car whatever it may be. Right? అది ఇంగ్లీష్లో. సెకండ్ వన్ ఈజ్ ఈ ఛాలెంజ్లో నీకు మద్దతు ఇస్తాను, అది ఏమైనా సరే. అంటే నన్ను ఎవరు వద్దు అని చెప్పినా, నన్ను ఎవరు అడ్డుకున్నా నేను మాత్రం ఊరుకునేది లేదు. ఈ ఛాలెంజ్లో నీకు తప్పకుండా మద్దతు ఇస్తాను, అది ఏదైనా సరే. నువ్వు ఏ ఛాలెంజ్ అయినా తీసుకో, నేను మాత్రం నీకు మద్దతు ఇస్తాను. సో అది ఈ సెంటెన్స్. ఈ ఛాలెంజ్లో నీకు మద్దతు ఇస్తాను, అది ఏదైనా సరే, ఇది సెంటెన్స్. దాని ఇంగ్లీష్లో ఐల్ సపోర్ట్ యూ త్రూ దిస్ ఛాలెంజ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఐల్ సపోర్ట్ యూ త్రూ దిస్ ఛాలెంజ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, రైట్. రైట్, ద థర్డ్ వన్ ఈజ్ ఎన్ని అడ్డంకులు మనకు మార్గంలో వచ్చినా వాటిని ఎదుర్కొందాము, అది ఏదైనా సరే. ఎన్ని అడ్డంకులు మన మార్గంలో వచ్చినా వాటిని ఎదుర్కొందాము, అది ఏదైనా సరే. సో ఇట్లాంటి చాలా స్టేట్మెంట్స్ చూస్తుంటాం కదా. ఎన్నో అడ్డంకులు వస్తే మనం ఎన్నుకున్న మార్గంలో ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ రోడ్లో చాలా డిఫికల్టీస్ వస్తాయి, కానీ బ్రేవ్గా, కరేజియస్గా ఎదుర్కోవటం అనేది ముఖ్యం. రైట్. సో అది ఏదైనా సరే, ఎన్ని అడ్డంకులు మన మార్గంలో వచ్చినా వాటిని ఎదుర్కొందాము, అది సెంటెన్స్. దాని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ కమ్ అవర్ వే వీ విల్ ఫేస్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ కమ్ అవర్ వే వీ విల్ ఫేస్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది ఇంగ్లీష్లో. అంటే వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ అంటే ఏ ఆబ్స్టికల్స్ అయినా, ఏ అడ్డంకులు
మన దారిలో వచ్చిన వాట్ ఎవర్ ఆబ్స్టకల్స్ కమ్ ఆర్ వే వీ విల్ ఫేస్ దెమ్, మనము వాటిని ఎదుర్కొందాము. వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవి ఏవైనా సరే. రైట్, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్, చివరికి నిజం అనేది బయటకు వస్తుంది, అది ఏదైనా సరే. సో అది ఏదైనా సరే అనేది కొన్నిసార్లు ముందు కూడా వస్తుంది. అది ఏదైనా సరే చివరికి నిజం అనేది బయటకి వస్తుంది అనే స్టేట్మెంట్ చాలాసార్లు వింటుంటాం. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి ట్రూత్ని దాచేస్తున్నారని. కాబట్టి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఇప్పుడు ఎంత దాస్తున్నా కూడా అది ఏదైనా సరే ఒకరోజు తప్పకుండా నిజం బయటకు వస్తుంది అనే అర్థంతో. ఓకే, అది ఏదైనా సరే చివరికి నిజం అనేది బయటకి వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ద ట్రూత్ విల్ కమ్ ఈవెన్చువలీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ద ట్రూత్ విల్ కమ్ ఈవెన్చువలీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. చివరికి అనే దానికి ఇంగ్లీష్లో ఇక్కడ అర్థం ఈవెన్చువలీ. ఈవెన్చువలీ అంటే చివరికి, అంటే తుదకు సత్యం అనేది బయటకు వస్తుంది అని అర్థం. ఓకే, చివరికి సత్యం అనేది బయటకు వస్తుంది. ద ట్రూత్ విల్ కమ్ ఈవెన్చువలీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. ఆల్రైట్, ఆల్రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, అతడు యుఎస్ యూనివర్సిటీలో చదవాలనుకున్నాడు, అది ఏదైనా సరే. అతడు యుఎస్ యూనివర్సిటీలో చదవాలనుకున్నాడు, అది ఏదైనా సరే. దాని ఇంగ్లీష్లో హీ వాజ్ డిటర్మిన్డ్ టు స్టడీ ఇన్ యుఎస్ఏ. He was determined to study in USA whatever it may be. Okay, he was determined to study in USA whatever it may be. అతడు యుఎస్ యూనివర్సిటీలో చదవాలని నిశ్చయించుకున్నాడు, అది ఏదైనా సరే. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె తన గమ్యం సాధించాలనుకుంది, అది ఏదైనా సరే. అంటే గమ్యం ఎట్లన్నా ఉండని ఆ గమ్యాన్ని సాధించాలని అనుకుంది తను. సో ఆమె తన గమ్యాన్ని సాధించాలనుకుంది, అది ఏదైనా సరే. దాన్ని ఇంగ్లీష్లో షీ డిసైడెడ్ టు రీచ్ హర్ గోల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. షీ డిసైడెడ్ టు రీచ్ హర్ గోల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, అది ఏదైనా సరే నువ్వు తేవాల్సిందే. అది ఏదైనా సరే నువ్వు తేవాల్సిందే. ఆర్డర్ అనమాట. అంటే అది ఏదైనా సరే నువ్వే వెళ్ళాలి, నువ్వే తేవాలి, ఇంకెవ్వరు వెళ్ళరు, ఇంకెవరు చెయ్యరు, అది నీ పని. వెరీ స్ట్రాంగ్ ఆర్డర్. ఓకే, అది ఏదైనా సరే నువ్వు తేవాల్సిందే. వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ మస్ట్ బ్రింగ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ మస్ట్ బ్రింగ్, అది ఇంగ్లీష్లో. రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్, అది ఏదైనా సరే నీవు ఎంబీబీఎస్ చదవాల్సిందే. అది ఏదైనా సరే నీవు ఎంబీబీఎస్ చదవాల్సిందే. దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఇట్ మే బీ you must study MBBS. Whatever it may be, you must study MBBS. అంటే you must, అంటే you have to. There is no other go. నీకు తప్పించుకునే మార్గం లేదు. ఎంత ఫీజు అయినా మేము కడతాము, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చదవాల్సిందే, దానికి మేము చేయాల్సిందంతా చేస్తాము. అంత స్ట్రిక్ట్ ఆర్డర్ అనమాట. ఓకే, అది ఏదైనా సరే నువ్వు ఎంబీబీఎస్ చదవాల్సిందే. వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ మస్ట్ స్టడీ ఎంబీబీఎస్. ఆల్ రైట్, ఓకే. ఆల్ రైట్, లెట్స్ సీ ద థర్డ్ ఎక్స్ప్రెషన్. మూడో ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆ మాటకు వస్తే. అంటే దాని ఇంగ్లీష్లో ఫర్ దట్ మ్యాటర్ అంటుంటాం కదా. ఆ మాటకు వస్తే అనేది మనం చాలా ఉపయోగిస్తాము. సో వీటిని తెలుగు సెంటెన్స్ అయితే మనకు తెలుసు, ఆ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది ఈ థర్డ్ దాంట్లో చూద్దాం. రైట్, ఓకే. ఫస్ట్ వన్ ఈజ్, నాకు ఈ కాఫీ నచ్చలేదు, ఈ కొత్త కాఫీ అస్సలు నచ్చలేదు. ఆ మాటకు వస్తే నాకు అసలు ఏ కాఫీ నచ్చదు. నాకు ఈ కాఫీ నచ్చలేదు, ఆ మాటకు వస్తే ఏ కాఫీ నచ్చలేదు, ఏది నచ్చలేదు. ఇది తెలుగు స్టేట్మెంట్. ఇంగ్లీష్లో అయితే ఐ డోంట్ లైక్ దిస్ న్యూ కాఫీ. ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ లైక్ ఎనీ అదర్ కాఫీ. ఐ డోంట్ లైక్ దిస్ న్యూ కాఫీ. ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ లైక్ ఎనీ అదర్ కాఫీ. ఓకే, అది ఇంగ్లీష్లో. ద సెకండ్ వన్ ఈజ్, ఆమె ఈ వివాహ సంబంధంతో సంతోషంగా లేదు. ఆ మాటకు వస్తే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా, ఆమె ఈ వివాహ సంబంధంతో సంతోషంగా లేదు. ఆ మాటకు వస్తే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. దాన్ని ఇంగ్లీష్లో షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ మ్యారేజ్ ప్రపోజల్. ఫర్ దట్ మ్యాటర్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్. షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ marriage proposal. For that matter, no one in the family was. Okay?
అంటే ఆ ఇంట్లో అమ్మాయికి వివాహ సంబంధం వచ్చింది, మ్యారేజ్ అలయన్స్ అయితే వచ్చింది. కానీ అందరు చూసి అంతా చేసినా ఎవరు హ్యాపీగా లేరు. అమ్మాయి అయితే ఫస్ట్ హ్యాపీగా లేదు, ముందైతే ఆమె అన్హ్యాపీగా ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు కూడా లేరు హ్యాపీగా. అప్పుడే ఫర్ దట్ మ్యాటర్ అనే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరుగుతుంది. రైట్? ఓకే. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు మీటింగ్కి హాజరు అవ్వలేదు. ఆ మాటకు వస్తే వాళ్ళ టీంలో ఎవరు కూడా రాలేదు. అతడు మీటింగ్కి హాజరు అవ్వలేదు. ఆ మాటకు వస్తే వాళ్ళ టీంలో ఎవ్వరు కూడా రాలేదు, అంటే హాజరు అవ్వలేదు అని. దాని ఇంగ్లీష్లో హీ డింట్ అటెండ్ ద మీటింగ్, ఫర్ దట్ మ్యాటర్ నో వన్ ఇన్ హిస్ టీమ్. హీ డింట్ అటెండ్ ద మీటింగ్, ఫర్ దట్ మ్యాటర్ నో వన్ ఇన్ హిస్ టీమ్. సో అంటే ఆ మాటకు వస్తే అసలు ఎవరు రాలేదు, అతనే కాదు, ఆ మాటకు వస్తే ఎవరు కూడా రాలేదు అనే అర్థం. రైట్? రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ చాలా విస్తారమైన కష్టం చేయటం జరిగింది. ఆ మాటకు వస్తే అది ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా విస్తారమైన అంటే గొప్ప కష్టం చేయడం జరిగింది. ఆ మాటకు వస్తే అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఎవరో ఒకళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టమైన పని చేశారు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్నే ఇంగ్లీష్లో అ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ వర్క్ వాజ్ డన్, ఫర్ దట్ మ్యాటర్ is still continuing. A great deal of hard work was done. For that matter, it is still continuing. Okay? Right. The next one is మా అమ్మ ముందు నాకు సోమరిగా ఉండటం ఇష్టం లేదు. ఆ మాటకు వస్తే ఎవరి ముందు కూడా. దాని ఇంగ్లీష్లో I don't like to be lazy in front of my mom. For that matter, even anyone else. Okay? Alright. The next one is అతడు ఆమెతో మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే ఎవరితో కూడా మాట్లాడలేదు, అంటే ఆమెతోనే కాదు ఎవరితో కూడా మాట్లాడలేదు అనమాట. సో అతడు ఆమెతో మాట్లాడలేదు, ఆ మాటకు వస్తే ఎవరితో కూడా మాట్లాడలేదు. దాని ఇంగ్లీష్లో హీ డి నాట్ స్పీక్ టు హర్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఇక్కడ ఫర్ దట్ మ్యాటర్ అనేది చివరిలో వచ్చింది. రైట్? హీ డి నాట్ స్పీక్ టు హర్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె లెసన్స్ అన్నీ చదవలేదు. ఆ మాటకు వస్తే అసలు ఒక్క చాప్టర్ కూడా చదవలేదు. ఆమె లెసన్స్ అన్నీ చదవలేదు. ఆ మాటకు వస్తే అసలు ఒక్క చాప్టర్ కూడా చదవలేదు, అది సెంటెన్స్. షీ డింట్ స్టడీ ఆల్ ద లెసన్స్, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఈవెన్ అ చాప్టర్. షీ డింట్ స్టడీ ఆల్ ద లెసన్స్, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఈవెన్ అ చాప్టర్, అది ఇంగ్లీష్లో. రైట్? ద లాస్ట్ వన్ ఈజ్ ఈ ఆర్టికల్ వార్తాపత్రిక కోసం రాశాను. ఆ మాటకు వస్తే నేను చాలానే రాశాను. ఈ ఆర్టికల్ అంటే కొన్నిసార్లు చిన్న చిన్న మెసేజెస్ రాస్తుంటాము, రచనలు, వ్యాసం అని ఏదైనా అనొచ్చు. ఈ ఆర్టికల్ వార్తాపత్రిక అంటే న్యూస్ పేపర్ కోసం రాశాడు. ఈ ఆర్టికల్ వార్తాపత్రిక కోసం రాశాను. ఆ మాటకు వస్తే నేను చాలానే రాశాను. సో దాని ఇంగ్లీష్లో ఐ రోట్ దిస్ ఆర్టికల్ ఫర్ న్యూస్ పేపర్, ఐ రోట్ సో మెనీ ఫర్ దట్ మ్యాటర్. ఐ రోట్ దిస్ ఆర్టికల్ ఫర్ న్యూస్ పేపర్, ఐ రోట్ సో మెనీ ఫర్ దట్ మ్యాటర్. రైట్? ఇది చివరిది. ఓకే, ఇంతవరకు ఈ 3 ఎక్స్ప్రెషన్స్ తెలుగులో చూసాం కదా. ఏదేమైనా సరే, అది ఏదైనా సరే, ఆ మాటకు వస్తే వీటిని ఈ ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని తెలుగులో ఉపయోగించాము. వాటిని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో ఫర్ దట్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. నిజంగా ఈ కాన్సెప్ట్, ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ లెసన్ మీకు అర్థమైనట్టయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. I'll see you in my next video. Till then, have a great time.